హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుట్టి ఛానల్. టుడే ఏం చేస్తున్నామని చూస్తున్నారా? మా అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు కదా. అదేనండి, పరమాన్నం చేస్తుంది మా అమ్మ. ఇప్పుడేం పరమాన్నం చేస్తున్నారు, ఏం స్పెషల్ ఉంది అని డౌట్ వస్తుందా? ఓకే, నేనైతే లాస్ట్లో చెప్పేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే నేను వండిన పరమాన్నం తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పారు పూజారి గారు. సరే అని చెప్పి నేను, మా నాన్న, మా అమ్మ, అలాగే మన కుట్టి పాప, మా అమ్ము, మేమందరం కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసామండి. దాని తర్వాత అయితే పూజారి గారు అయితే పూజకు పిలిచారు. మేము పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇది ఎక్కడో కాదండి, మాకు నియర్ బైలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ అండి. ఇది టెంపుల్ అయితే ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు కొత్తగా. నేనైతే ఇవాళ మా కుట్టి పాప కోసం అది పరమాన్నం వండిందండి. ఎందుకంటే కుట్టి పాపకి అన్నప్రసన్న చేసేస్తున్నాం ఇవాళ. కుట్టి పాప అయితే అన్నం తినేస్తుంది. టుడే నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే కుట్టి పాప ఏం తీసుకుంటుందని చెప్పి మేమైతే చాలా వెయిట్ చేసాము. చాలా టైం అయితే చేసేసింది. ముందుకు జరగట్లేదు, వెనకకు జరగట్లేదు. మేమైతే చాలా ఎంకరేజ్ చేసాము. కుట్టి పాపకైతే ఇంకా నా వల్ల కాదమ్మా, నన్ను ఎత్తుకోండి అన్నట్టు చూస్తుంది కుట్టి పాప. సరేలే అమ్మ, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి, సరేలే నాకు కూడా నచ్చింది తీసుకుంటా అని చెప్పి అయితే కుట్టి పాప అయితే ఫస్ట్ అయితే బుక్ టచ్ చేసింది. దాని తర్వాత అయితే పెన్ అయితే ఎత్తుకుందండి మన కుట్టి పాప. పెన్ ఎత్తుకొని అయితే డైరెక్ట్ నోట్లోనే పెట్టుకుంది. మీరైతే నాకు అన్నం తినిపియర్లే, నేనే తినేస్తానని చెప్పి పెన్ అయితే నోట్లో పెట్టుకుంది. సరేలే వెయిట్ చేయడం ఎందుకని చెప్పి వాళ్ళ మామయ్య అయితే కుట్టి గారికి అన్నప్రసన్న చేసేస్తున్నారండి. అదేనండి, తినిపించేస్తున్నారు భోజనం. అది కూడా చక్కగా తింటుంది చూడండి. ఎంత తీయగుందేమో కుట్టి పాపకి, అందుకే మంచిగా తినేస్తుంది కుట్టి పాప. నేను కూడా పెట్టానండి కుట్టి పాపకి కొంచెం. తర్వాత అమ్మమ్మ, తాతయ్య కూడా తినిపించేశారు కుట్టి పాపకి. మంచిగా చక్కగా తినేస్తుంది కుట్టి పాప. తొందరగా పెట్టండి నేను తింటాను అన్నట్టు. దాని తర్వాత అయితే కొంచెం 3 టైమ్స్ అంట వాటర్ తాపియాలంట, అది కూడా తాపిచ్చేశారు. ఇతను వచ్చేసి ఇంకో మామయ్య, మొత్తం 3 మేనమామూలు తినిపించేశారు. ఈమెమో వాళ్ళ అక్క అండి, కుట్టి పాప వాళ్ళ అక్క కూడా తినిపించేసింది. ఇంత బాయ్.